ఇప్పటికే తిరుమల వెంకన్న సన్నిధిలో లడ్డూ కల్తీ నెయ్యి, పరకాయమని చోరీ, అలాగే షాళ్ల కొనుగోలు అవకతవకలు, ఇలా అన్యమత ప్రచారాలు, వీటన్నిటి మీద విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పనుల్లోనూ అవినీతి జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. విమాన గోపురంపై ఉన్న సుమారు 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అవినీతి మరకలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022-23 మధ్య కాలంలో జరిగాయి. ఈ పనుల కోసం టీటీడీ మొత్తం 100 కిలోల బంగారాన్ని కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గోపురానికి 9 పొరలతో బంగారు తాపడం చేయాల్సి ఉండగా వాస్తవానికి కేవలం 2 పొరలతోనే పనులు పూర్తి చేసి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం చేసినట్లు కూడా ఫిర్యాదులు అందాయి.